బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ నేను భూమా కిషోర్ రెడ్డి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ అన్న భూమా కిషోర్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా మారిపోయారు అనమాట. ఒకసారి మాట్లాడేద్దాం. సో భూమా కిషోర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. సో ఎలా ఉన్నారో అడగక్కర్లేదు, ఎందుకంటే వస్తుంటే శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు లాగా ప్రతి చోట మీ ఫ్లెక్సీలు, ఉచిత డ్రింకింగ్ వాటర్, ప్రతిది కూడా ఊరిని దత్తగా తీసుకున్నారా ఆళ్ళగడ్డని? అట్లా ఏం లేదండి. నా వల్ల నేను ఏం చేయగలుగుతాను, జస్ట్ వాటర్ అనేది బాగా రిక్వైర్మెంట్ ఉండింది పబ్లిక్కి, సో పెట్టాల్సి వచ్చింది. సేవే లక్ష్యంగా ఆళ్ళగడ్డలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ ఇంట్లో అవసరం వచ్చినా కానీ భూమా కిషోర్ రెడ్డి సహాయం అయితే అందుతుంది. నా వల్ల చేయగలనంత తప్పకుండా చేస్తుంటాను. సో ఏంటి, వైసీపీలో జాయిన్ అయ్యాక కొంచెం కొంచెం వస్తున్నాయి మాటలు? అట్లా ఏం లేదన్నా, బట్ స్టిల్ ఇది కొత్త కదా. లైక్ ఒక స్టెప్ తీసుకున్నాక ఇంకొక స్టెప్ ఈరోజు ఆళ్ళగడ్డ కోసం ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఉన్న ఎలక్షన్ దానిలో ఎప్పుడైతే బీజేపీ అనేది ఒక పార్టీ స్టాండ్ మారిపోవడం, ఈరోజు పొత్తుల కోసం బీజేపీ స్టేట్లో ఎలా అయిపోయింది, 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం టీడీపీ వెనుక పాకులాడే స్టేట్ బీజేపీ తయారైపోయారు. స్టేట్లో ఉన్న బీజేపీ లీడర్స్ 5 సీట్లు ఇస్తే చాలు, 6 సీట్లు ఇస్తే చాలు అనే దాంతోనే ఉన్నారు తప్ప, ఎక్కడైనా కానీ 5 సంవత్సరాల నుండి 175 కాన్స్టిట్యున్సీలో చాలామంది నాయకులు కష్టపడ్డారు. ఎవరి స్తోమతకి వాళ్ళు పార్టీ కోసం ఖర్చు పెట్టి పార్టీని మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడాలని ఒక ఆశతో అందరూ పార్టీలో చేరారు. అలాంటి వాళ్ళని ఈరోజు అడియాసలు చేస్తూ 5 సీట్లు ఇస్తే చాలు, మేము టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పాకులాడే నాయకత్వం అయిపోయింది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. సో ఇంకా అది నచ్చక తప్పదు. ఈరోజు నేను వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇంకోటి పోటీ చేసి ఈరోజు ఆళ్ళగడ్డలో ఉన్న తెలుగుదేశం నాయకురాలు అఖిలప్రియ లాంటి క్రిమినల్స్ని ఎక్కడ ఆ ఓటు చీలకంలో ఎమ్మెల్యే అవుతారు అనే దాంతో ఈరోజు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక అడుగు వెనక్కేసి అవసరమైతే ఈరోజు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసి ఇలాంటి పార్టీ అయితే బెటరు అనే దాంతో ఈరోజు చూస్తున్నాం కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే సంక్షేమ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ కానీ డెవలప్ చేయడం, హాస్పిటల్స్ డెవలప్ చేయడం, చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మంచి ఇది ఉన్నాయి. సో అవి నచ్చి ఈరోజు నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా చెప్పండి, పొత్తుల్లో భాగంగా 5-6 సీట్ల కోసం ఆశపడి కూటమి తయారైంది అంటున్నారు కదా. ఆ 5-6 సీట్లలో భూమా మీ పేరు ఉంటే ఇక్కడ మీరు పొత్తుల్లో భాగంగా వచ్చిన సీటుగా స్వీకరించి బరిలోకి దిగే వల్ల కాదా? నేను ఒకటే వాస్తవంగా మాట్లాడుతున్నాను. వాస్తవంగా మీరు చెప్పేది కరెక్ట్. కానీ ఇప్పుడు ఆడ ఉండే వాళ్ళు, ఇప్పుడు ఎవరైనా కానీ టీడీపీలో ఉన్న వాళ్ళు టీడీపీ ఏమి చెప్తే, ఈరోజు చంద్రబాబు నాయుడుకి జనసేన ఎట్లయితే బి టీమ్గా ఉందో ఇది సి టీమ్. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్లు రావాల్సిందే తప్ప బీజేపీలో ఎవరు కష్టపడినా వాళ్ళకి టికెట్లు రావు. ఈరోజు మీరు చూడండి, తెలిసి ఇన్ని రోజులు బీజేపీలో ఎందుకున్నారు మరి? ఎవరికి తెలుస్తాయండి, పొత్తులు ఉండవు అనుకున్నాం. చాలా అగ్రెసివ్గా ఇన్ని రోజులు పోయారు. పొత్తు లేకుండా అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయని ఎందుకు అనుకున్నారు? 2014లో కూడా పొత్తుల్లో ఒక భాగమే కదా. 2019లో లేదు కదండి. 19లో అయితే పొత్తులో లేదు కదా. ఇన్ని మాటలు మోడీ గారిని తిట్టినారు కదా వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేసుల కోసం దానిల కోసం పోయి మోడీ గారి కాళ్ళు పట్టుకుని, రాజకీయం అండి, అందుకే రాజకీయాలు అన్నారు. బట్ చూస్తున్నాం కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నేను కాళ్ళు పట్టుకొని ఒప్పించినాను అంటున్నారు. ఇంక ఇట్లా కాళ్ళు పట్టుకొని ఒప్పించే పరిస్థితి వీళ్ళు దిగజారిపోతారని ఎవరు అనుకోలేదు. సో భూమా వాళ్ళు అయితే కాళ్ళు పట్టుకోరు, అలాంటిది అసలు జరగదు. కాళ్ళు తీసేయడమే. కాళ్ళు తీయడం ఉండదు, మా పని మేము చేస్తుంటాం అంతే తప్ప కాళ్ళు పట్టుకోవడాలు ఉండవు. రాజకీయం కోసం ఒకరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మాకేమి ఇచ్చారు అనేది ప్రజలకు తెలుసు. మేము ఎలా ఉన్నామనేది ఆ రెస్పెక్ట్ నాకుంది ప్రజల్లో. ఐఎమ్ ఇనఫ్ విత్ దట్. నిజంగా చెప్పండి, జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 1/2 అవర్ పైన పర్సనల్గా టైం ఇచ్చారనే టాక్ అయితే బయట నడుస్తుంది. ఏ 1/2 అవర్లో ఒక్కసారి కూడా కాళ్ళు పట్టుకోవాలనిపించలేదా? ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం, లేకపోతే 2029 బరిలోకి దింపండి. జగనన్న గారితో మాట్లాడేటప్పుడు ఒక 15-20 మినిట్స్ పర్సనల్గా మాట్లాడాం. బట్ ఆ సిచ్యువేషన్ ఆర్లగడ్డ గురించి, జరుగుతున్న వాస్తవాల గురించి అన్నీ అడిగారు. నేను అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. అన్నకి పరిస్థితులు ఎలా అనేవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఏం భరోసా ఇచ్చారు మీకు? జగనన్న గారు నన్ను చూసుకుంటామని చెప్పారు. సో ఆయన మీద నమ్మకం. దట్ నథింగ్ ఈజ్ కండిషనల్. ఇక్కడ అన్నీ కూడా కండిషనల్ కదా. అన్నీ కూడా ఆయన ఎలా చెప్తే అలా చేయడానికి, ఏ పని అప్ప చెప్తే ఆ పని చేసి సక్సెస్ఫుల్గా ఆయన ముందర పెట్టడమే నా బాధ్యత. మా కల్లా ఒకటే కోరిక, ఆళ్ళగడ్డ బాగుండాలి అనేటప్పుడు
ఆయన ఏం చేయగలుగుతారో ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీకి అవి చేయించుకోవడమే మా పని తప్ప ఆర్లగడ్డ ఆయన గిఫ్ట్గా ఇవ్వడం, మాకేం కావాలో ఆయన దగ్గర నుండి తీసుకోవడం అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.